వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి పేరుతో కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో బ్రాహ్మణి స్టీల్స్ ప్రాజెక్టు కోసం గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి భారీగా భూములు కేటాయించింది. మొత్తం 13,817 ఎకరాలు కేటాయించగా అందులో 10,700 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం, మరో 3,115 ఎకరాలు ప్రతిపాదిత ఎయిర్పోర్టు కోసం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు, రాయలసీమ ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామికరణ విస్తరణ జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూములను అప్పటి మార్కెట్ విలువతో పోలిస్తే చాలా తక్కువ ధరలకే కేటాయించారనే విమర్శలు అప్పట్లోనే వినిపించాయి. స్టీల్ ప్లాంట్ కోసం ఎకరాకు సుమారు 18,000 రూపాయలు, ఎయిర్పోర్ట్ భూములకు 25,000 రూపాయల చొప్పున నిర్ణయించినట్టు చెప్తారు. దీంతో 10,700 ఎకరాల భూమిని గాలి జనార్దన్ రెడ్డి సంస్థ దాదాపు 19 కోట్లకే పొందిందని, ఎయిర్పోర్టు భూములను కూడా తక్కువ మొత్తమే చెల్లించిందని ఆరోపణలు చాలా వచ్చాయి. ఈ ప్రాజెక్టు వెనుక రాజకీయ వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయనే ప్రచారం అప్పట్లో బలంగా జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని ప్రతిపక్షాలు అప్పుడు ఆరోపించాయి. బెంగళూరులో వ్యాపార వర్గాలతో ఏర్పడిన పరిచయాల ద్వారా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది అని అప్పట్లో రాజకీయ చర్చ కూడా నడిచింది. అయితే దీనిపై అధికారికంగా ఆధారాలు లేవు. ప్రాజెక్టుకు అనుగుణంగా బ్రాహ్మణి స్టీల్స్కు అవసరమైన ఇనుప ఖనిజం కోసం క్యాప్టివ్ మైన్స్ను కూడా కేటాయించడం జరిగింది. ఇదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో మైనింగ్ రంగంలో అత్యంత ప్రభావశీలుడిగా ఎదిగారు. అనంతరం కర్ణాటకలో మైనింగ్ అక్రమాలపై లోకాయుక్త నివేదిక, సిబిఐ దర్యాప్తు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 2011లో ఆయన అరెస్ట్ జరిగింది. దీంతో బ్రాహ్మణి స్టీల్స్ పూర్తిగా నిలిచిపోయింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కాకముందే కంపెనీకి కేటాయించిన భూమిని యాక్సిస్ బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 350 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అసలు ఒప్పంద ప్రకారం కాకుండా ఆ భూమిని స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తప్ప ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని నిబంధన ఉన్నప్పటికీ రుణం తీసుకోవడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై కూడా సిబిఐ కేసుని భాగంగా చేర్చడం జరిగింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు అమలు కాకపోవడంతో భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.